నాయకురాలే కాదు, ప్రపంచ దేశ నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి గురించి వారి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ అందరికీ ఇందిరమ్మ ఇల్లే చాలా అందరికి తెలుసు, కానీ ఇందిరమ్మ జాగా కూడా ఉంది, ఇందిరమ్మ స్థలము. మనము ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ తాలూకాలోనైనా ఒక మారుమూల గ్రామంలో కూడా మనము పోతే ఒక 70-80 ఏళ్ళ ఒక అవ్వనో తాతనో కాంగ్రెస్ కండువానో కాంగ్రెస్ జెండా కనబడితే ఒక అవ్వనో తాతనో పరిగెడుకుంటూ వచ్చి, బిడ్డ నేను ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళ జాగా ఉంది, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నా అని ఒక 70-80 100 వయసున్న, ఇప్పుడు 100 వయసు అంటే అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా, 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు. అంటే కాంగ్రెసు ఇందిరమ్మ స్థలము, ఇందిరమ్మ ఇల్లు, ఇది చరిత్ర. ఇది బండి సంజయ్ గారి వయసు ఎంతో నాకు తెలియదు, ఎవరైనా చెప్తే కొంత. హరి ఆయన వయసు ఎంత, బండి సంజయ్ గారి వయసు ఎంత ఉంటుంది అనుకో, అటు 57-60. సరే, నా వయసు 58. ఎవరిది అంటే నాకంటే చిన్నోడే ఇంకా. ఓకే, అది ఓకే. నేను బండి సంజయ్ గారిని ఏమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ రాజకీయ విమర్శలు, ఏ పార్టీ ఉనికి వాళ్ళు కాపాడుకోవడానికి విమర్శలు సహజంగా ఏ పార్టీ అయినా ఉంటాయి. అది కాంగ్రెస్ మేము కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలం. బండి సంజయ్ గారు కానీ, జగ్గారెడ్డి కానీ, మన వయసు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలం అప్పుడు. నేను అనుకుంటే అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన వయసు అట్లుంటుంది ఆ ఏజ్లో. ఇందిరాగాంధీ గారు ఈ రోజులలో మనం ఏంటంటే, ఇప్పుడు మనము జగ్గారెడ్డి మీటింగ్ పెట్టుకోవాలన్నా, బండి సంజయ్ పెట్టుకోవాలన్నా, ఇంకెవరన్నా మీటింగ్లు పెట్టుకోవాలంటే మనం లారీలు కట్టాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, వగేరా 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 చేయాలి. ఈ రోజులలో అయితే ఎనీ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ, దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ ఎవరు ఆనాడు ఇందిరాగాంధీ గారి కాలంలో ఎవరు కూడా బండి కట్టకుండా స్వతంత్రంగా ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో బండ్లు కట్టుకొని 3 రోజుల ముందు నిజాం కాలేజీకి ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే ఆ రోజులలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఆ రోజులు గ్రామాలే కదా, ఇప్పుడంటే అర్బనైజేషన్ అయిపోయింది, కానీ ఆ రోజులలో గ్రామాలే కాబట్టి చుట్టుపక్కల ఆ రోజులలో ఇన్ని వసతులు లేవు. ఎడ్ల బండ్లు కట్టుకొని 3 రోజులు సర్ది పెట్టుకొని వచ్చి నిజాం కాలేజీలో బస చేసేటోళ్ళు. 3 రోజుల కిందటే వచ్చేటోళ్ళు ఇందిరాగాంధీ గారు వస్తున్నారంటే. ఆ రోజు ఆమె సభకు వచ్చింది, ఒక నిజాం కాలేజ్ ఆ రోజులలో వచ్చింది అని అంటే 3 రోజుల ముందు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చిన వ్యవస్థలో ఇందిరాగాంధీ గారు నాయకురాలు గారు. అందుకని ముందే చెప్పిన, ఆమె మన భారతదేశ నాయకురాలు కాదు, ప్రపంచ దేశ నాయకురాలుగా
వర్ణించబడ్డ చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాలే ఆమెను పొగిడిన సందర్భాలు. ఆ రోజు బహిరంగ సభలో వచ్చి ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడేవాళ్ళు, రోటీ కపడా మకాన్. ఆమె ఏమని తిట్టేది కాదు, ఆమె వచ్చి ఇదే చెప్పేది, ఈ దేశ్ కి జనతా కే లియే రోటీ కపడా మకాన్ జరూరత్ హై. ఈ దేశ ప్రజలకు కావాల్సింది రొట్టె, బట్ట, ఇల్లు, ఈ మూడు కావాలి అని ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క నినాదం ఆమెది. ఆ మూడు మాటలు వినడానికే దేశంలో నలుమూలల నుంచి ప్రతి ఒక్క మానవుడు వచ్చేవారు ఆమె సభకు. అది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర. నేను బండి సంజయ్ గారికి ఏమంటున్నంటే, నీకు నీ పార్టీ, నీ బీజేపీ పార్టీ తెలంగాణలో బలంగా మీరు లేరు. మీరు గఫ్లత్లో 8, 5, 3, 4, 5 మొన్న 8 వచ్చిర్రు ఎంపీలు, అది గఫ్లత్లో వచ్చినాయి. మీకు 8 ఎంపీ సీట్లు తెలంగాణలో మీకు గఫ్లత్లు వచ్చినాయి. మీకు తెలంగాణ గడ్డ మీద బీజేపీ రాజకీయపరమైన ఉనికి లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది. వీళ్ళేం అనుమానం లేదు, ఇంట్లో ఈ రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి మీరు గఫ్లత్లో వచ్చిర్రు 8 పార్లమెంట్లు అనుకొని మళ్ళా గఫ్లత్లో పెరుగుతాయి అనుకుంటున్నారు, పెరగాయి. మీరు ఏదో రకంగా మీ ఉనికిని కాపాడుకునే, తెలంగాణ గడ్డ మీద ఉనికిని కాపాడుకునే రాజకీయపరమైన మీరు ప్రకటనలు చేస్తున్నారు. కానీ నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నంటే, అసలు ఇందిరాగాంధీ గారి గురించి నీకు ఏం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? సెంట్రల్ మినిస్టర్ వీను ఇందిరమ్మ, నువ్వు నేను పుట్టకముందే ఆమె ఇందిరమ్మ నినాదం కోటి ఇది రోటీ కపడా మకాన్. ఇంకా మనం భూమికి రాలే, బండి సంజయ్ రాలే, నేను రాలే, చాలామంది రాలే. మనం రాకముందేనే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అన్నది. అంటే ఆనాడే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు నువ్వు ఏదో ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఈ పేరు పెడితే ఇందిరమ్మ ఇల్లు పైసలు ఇయ్యము, మా కోట ఇయ్యము అని ఆయన తెలంగాణ ప్రజలకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఒక భయపెట్టించే ఒక బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడిండు బండి సంజయ్ గారు. అసలు నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నా అంటే, అసలు ఏమి తెలుసు బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలుసు, నీకు తెలవకపోవడము చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈనాటికి దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఇందిరమ్మ అంటే చాలామంది ముసలోళ్ళు, తాతలు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు లేచి కూర్చుంటారు. అది చరిత్ర. ఆమె పేరు చెప్తే ఆ 70 ఏళ్ళ వయసు గల్ల ఒక అవ్వనో తాతనో ఇందిరమ్మ అనగానే వాళ్ళ ఎంట్రికట్లు నిలబడుతుంది. ఇట్లా అంత పవర్ఫుల్ పేరు ఇందిరా గాంధీ గారు పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తగా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం. ఇది వాస్తవము.
బండి సంజయ్ గారికి టెస్టింగ్ చేయాలని ధైర్యం ఉంటే నువ్వు ఏ ఊరు అంటే ఆ ఊరికి నీ పార్లమెంటులోనే మీ ఊరికే పోదాం, బండి సంజయ్ గారి ఊరికి పోదాం. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక తాతనో అవ్వనో అమ్మనో అడుగుదాం, ఆమె ఏం చెప్తుందో ఇందిరాగాంధీ గారి గురించి విందాం. దానికి నువ్వు రెడీనా? బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. ఈ వద్దు, ఈ కోతలొద్దు, కోతల రైడు అయిపోతావు నువ్వు. పేరు మార్చాల్సి వస్తుంది మళ్ళా నీకు. యువర్ రెడీ? ప్రాక్టికల్గా మాట్లాడదాం. నువ్వు మమ్మల్ని తిట్టుంటే మేము ఇంత సీరియస్గా అడగం, నేను ఛాలెంజ్ చేయం. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు. ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నావు నువ్వు. దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది. మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి? మీరు మీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా బీజేపీ నాయకులకు? ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలు ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, తీసుకురావాలి, తెచ్చుకోవాలి అన్న రోజు అందులో జవహర్లాల్ నెహ్రూ, వారి కూతురు ఇందిరాగాంధీ గారి వారి వయసు అప్పుడు నేను అనుకుంటే అప్పుడు చాలా చిన్న వయసు.